ముఖ్యంగా అయితే ఈ భూమితో పాటు ఊరు కూడా ఎక్కడైతే నిర్వాసితులై పోయిందో అక్కడైతే ఇంకా పరిస్థితి అధ్వానంలో ఉంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అది చెప్పనలు ఇలాంటి రీతిలో వాళ్ళు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. అసలు మొట్టమొదట భూసేకరణ అనగానే ఆ భూమి బాధితులు వాళ్ళు తీవ్రమైన అవమానాలను అధికారులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకు పైసలు ఇచ్చుడు కోసం నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చివరికి పైసలు వచ్చినా ఆ పైసలు ఏ రకంగా భవిష్యత్తును ఆదుకోవడానికి ఉపయోగపడదు. రకరకాల ఖర్చులకు అప్పులు తీర్చుకోవడానికి అవి అయిపోతాయి. ఏదో ఒక చిన్న ఇల్లు సమకూర్చుకోవడానికి అవి సరిపోతాయి. ఇక్కడైతే ఇంకా ప్యాకేజ్ కూడా రాలేదు, ఆ పైసలు రాలేదు, ఇంకా ప్యాకేజ్ రాలేదు. ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికంటే మించి ఇవాళ ఊరు కోల్పోయిన తర్వాత, భూమి కోల్పోయిన తర్వాత బతుకు తెరువు లేదు. ఆ బతుకు తెరువు కోల్పోవటమే దుర్భరమైన పరిస్థితికి కారణమవుతున్నది. ఎక్కడన్నా పోతే మాకు పోటీగా వచ్చిందని తిడతారు. పనులు దొరకవు పట్టణాలలో. దూరంగా పోయి వ్యవసాయ పనులకు పోతే ఆ వ్యవసాయ పనులకు పోవటం రావటం, ఆటోలలో తిరగటం, అది కూడా పెద్ద యాతనే. ఇన్ని రకాలైన అవస్థలతో అడ్రస్ కోల్పోయి, మనిషి గౌరవాన్ని కోల్పోయి, ఒక గుర్తింపును కోల్పోయి చాలా అవమానాలు పడుతున్న స్థితి ఇది. ఈ స్థితి నుంచి వీళ్ళను ఆదుకోవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళు చేయవలసినది ఏంటంటే మొట్టమొదట వాళ్ళకు పెండింగ్లో ఉన్న పేమెంట్ చెల్లింపులు, ప్యాకేజీలు వెంటనే పరిపూర్తి చేయాలి. రెండు, వాళ్ళకు పనులు కల్పించడానికి ప్రభుత్వం పూనుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలి. మూడవది చాలా కీలకం, గౌరవంగా ఇప్పుడు ఉన్న చోట బతకడానికి వాళ్ళకు కూడా రకరకాలైనటువంటి రీతిలో బతుకు తెరువు కల్పించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూనుకొని చేయవలసిన పనులు. తప్పకుండా వాటి కోసం మేము ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాము. ఈ మల్లన్న సాగర్ నిర్వాసితులకు హామీ ఇస్తున్నాం. వాళ్ళకు న్యాయం చేకూర్చడానికి మా వంతు కృషి చేస్తాము. ఈ సందర్భంగా నేను వారందరికీ మాట్లాడిస్తాను. భూ నిర్వాసితులకు న్యాయం జరగాలి. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇదే ముంపు బాధితుల కోసం వచ్చి ఏటిగడ్డ కిష్టాపూర్లో దీక్ష చేసి ఆ బాధితులకు న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది కనుక ప్రజాపాలనలో ఈ ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజాపాలనలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎద్దేడ్చిన వ్యవసాయం ఉండదు, రైతేడ్చిన రాజ్యం ఉండదు. ప్రజాపాలనలో ఏ ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకోవద్దు. అందుకే ముఖ్యమంత్రి గారికి ఆ సమస్య అన్ని విషయాలు తెలుసు కనుక రేవంత్ రెడ్డి గారు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి. ఏదైతే చట్టంలో భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, చెట్టుకు చెట్టు, పుట్టకు పుట్ట, ఆవుకు ఆవు, ఏ వస్తువు పోతే ఆ వస్తువు అనేటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని గత పాలకులు విస్మరించారు కనుక ఇవాళ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అది అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావడానికి, ఇంకా 4 కాలాలు పాలించాలంటే ఈ అన్యాయం జరిగినటువంటి బిడ్డల పక్షాన ఉండాలి. వారికి న్యాయం చేసేటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఈ సిద్దిపేట జిల్లా, ఈ గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ ఎవరైనా ఎవరి పరిధిలో ఉన్నటువంటి వారు ఈ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళ కనీస వసతులు కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తూ అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడం నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన పాఠం కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే గుండెల్లో బాధంతా దిగమింగుకుందే అమ్మా మన ఊరు ఆగమైందే
మల్లన్న సాగరులో మునిగిపోయిందే ఆ గోడును, ఆ బాసను, ఆ వారి బాధను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అనేక మంది రైతుల కోసం వారు త్యాగాలు చేసినటువంటి ఈ భూ నిర్వాసితులు వారికి కనీస వసతులు కల్పించాలి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మల్లన్న భూ నిర్వాసితులకు ఏపూరి సోమన్నగా ఒక ఉద్యమ గాయకుడిగా నా మద్దతు వారికి ఉంటుంది. వారు భవిష్యత్తులో చేపట్టబోయే ఏ ఆందోళనకైనా నా సంపూర్ణమైనటువంటి మద్దతు చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కన్నీళ్ళ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టేటప్పటి నుంచి కట్టిన తర్వాత ప్రస్తుతం ఆ నిర్వాసితుల బతుకులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కన్నీళ్ళ సాగరం అనే పుస్తకాన్ని తీసుకొచ్చినాం. నేను పుల్రాజు గారు కలిసి ఇప్పుడు ఈరోజు కోదండరామ్ గారు, సోమన్న గారు వీళ్ళందరూ కూడా హాజరై ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో కూడా అంటే ఇంకా కూడా మల్లన్న సాగర్లో నిర్వాసిత వాళ్ళకి ప్యాకేజీలు రాలేదు, ఇల్లు రాలేదు, తర్వాత ఊర్లో సదుపాయాలు లేవు, గుడులు లేవు, బడులు లేవు, కనీసం శ్మశాన వాటికలు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అందులో ప్రస్తావించడం సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని కోదండరామ్ గారు హామీ ఇచ్చారు. లేకపోతే పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని సోమన్న గారు చెప్పారు. ఈ పుస్తకాన్ని గడిచిన చరిత్ర, కొనసాగుతున్న వర్తమానాన్ని ఇవన్నింటినీ కూడా కలిపి అక్షరూపించిందే కన్నీళ్ళ సాగర్. థ్యాంక్ యూ.